अस्मद्गुरुभ्यो नमः। श्रीशैलेशादिप्रणतोऽस्मि नित्यं भक्तामृतं ഊഴ്വിനയം വാഴ്വിനയം ബോധം കുറുഹയർഹോൻ யாழினிசை வேதத்தியல் கோவாயாழ் பொருட்டு ஏத்தின் இருத்தம் இருத்தாய் மதிலங்கை கோவிய சிலகுனித்தாய் குலனல் யானை மொருப்பசித்தாய் கோவியா நீருதூவி போதால் வணங்கேனேலும் நின் போவியாமே நிக்கி పూసుం శాంతి ఎన్నెంజమే. కోవై కోవై అంటే దొండపండు. దొండపండులాగా ఎర్రగా ఉండేటటువంటి వాయాళ్ పొరుట్టు అధరాల్ని కలిగినటువంటి నప్పిన్న పిరాటి కొరకు ఏత్తిన్ ఎరుత్తం ఇరుత్తాయి ఎద్దుల యొక్క ఎరుత్తం ఔద్ధత్యాన్ని వాటి యొక్క పొగరుని ఇరుత్తాయి అణిచివేసిన వాడివి, వాటి యొక్క మూపురాల్ని విరగొట్టిన వాడివి అని అర్థం. మాది లీలంగై ప్రాకారాలతో నిండి ఉండేటటువంటి లంకకి కోవై రాజుగా ఉండే రావణాసురుడు వీయా నశించేటట్టుగా శిలై కునిత్తాయి బాణాన్ని ఉంచిన వాడివి. కొరనల్యానై మొరుప్పసిత్తాయి గొప్ప విలక్షణమైన జాతికి చెందిన నల్ గొప్పదైనటువంటి యానై కోలయాపీడం అనేటటువంటి ఏనుగు యొక్క మరుప్పు దంతాలని పోసిత్తాయి విరగొట్టిన వాడివి. పోవై వీయా నీరు దూవి పోవై అంటే పుష్పాన్ని, వీయా నిన్ను వదలకుండా, నీరు జలాన్ని, తూవి ప్రేమతోటి సమర్పించి, పోదు వణంగేనేలు ఆయా కాలాల్లో నీకు కైంకర్యం చేసినప్పటికీ నేను పూవవీయా మేనికి నీ యొక్క పుష్పము లాంటి కాంతి కలిగినటువంటి తిరుమేనికి పూసుం సమర్పించేటటువంటి పూచేటటువంటి శాందు చందనము ఎన్నెంజమే నా యొక్క మనస్సే అంటున్నారు. పూసుం శాందెన్నెంజమే துணையங் கண்ணியனதுடைய வாச்சகம் செய்மாலையே ஆண் பட்டாடைய முகுதே தேஜமான அணிகடலஞன் கைகூ புச்செய்கையே ஈசஞாலம் உண்டுமிண்ட எந்த ஏகமூர்த்திக்கு என் நெஞ்சமே నా యొక్క మనసే ఈశన్యాలం ఉండుమింద సర్వనియామకుడైనటువంటి వాడును భూమినంతటిని మింగి సృష్టించేటటువంటి సృష్టి స్థితిలయ కారకుడైనటువంటి ఎందై అన్న స్వామి అయినటువంటి ఏహమూర్తికు అద్వితీయమైనటువంటి తిరుమేని కలిగిన రూపం కలిగిన స్వామికి పూసుం శాందు పూచేటటువంటి చందనం ఎన్నెంజం నా యొక్క మనస్సు. ఆయన తిరుమేనికి అలదేటటువంటి చందనం నా యొక్క మనస్సు. పునయుం కన్ని పునయుం మాలగా కట్టేటటువంటి కన్ని ఆ మాల, అలంకరించేటటువంటి మాల. జ్ఞానదుడయ నా యొక్క వాసహం నా యొక్క వాక్కే శైమాలయై కూర్చబడినటువంటి మాల అవుతున్నది, నా వాక్కే కూర్చబడిన మాల అవుతున్నది. వాన్ పట్టాడయం, వాన్ అంటే శ్రేష్టమైన, పట్టాడయం పట్టాడయం అంటే పీతాంబరం. అహుదే నా యొక్క వాక్కే అదే అనమాట. అహుదే అంటే అదే, ఆ వాక్కే అని. తేజమాన గొప్ప తేజస్సు కలిగిన అని కలను అలంకరింపబడేటటువంటి ఆభరణములు ఎన్ నా యొక్క కైహూ పుచ్చేహయే నా యొక్క అంజలి బంధమే అని చెబుతున్నారు. ఈ పాసురం యొక్క ప్రత్యేకత ఏమిటంటే తిరువారాధన సమయంలో పరమాత్మకి చందనం సమర్పించేటప్పుడు ఈ పాసురాన్ని అనుసంధానం చేయాలి. ఇది ఈ పాసురానికి ఉండే ప్రత్యేకత. ఏహమూర్తి ఇరుమూర్తి మూന്നു మూర్తి పలమూర్తియాహి ஐந்து போதமாய் இரண்டு சுடராய் அருவாகி நாகமேற நடக்கடலுழுத்து இன்ன நாராயணனே உன் ఆహముత్తు మహత్తడక్కి ఆవియల్లల్ మాయత్తదే. పాసురానికి అర్థం చూడండి. ఏహమూర్తి అంటే కారణ రూపమైన తిరుమేని గలవాడు అని అర్థం. ఏహమూర్తి. ఇరుమూర్తి ఆ అవ్యక్తంగా ఉండేటటువంటి మహదహంకారం లే అవ్యక్తము మహత్తు అహంకారం అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని శరీరంగా కలిగిన వాడు అని అర్థం. కారణ రూపం విగ్రహం కలిగిన వాడిని ఏకమూర్తి అని దానికి. ఏకమూర్తి. ఇరుమూర్తి రెండు మూర్తులు. ఏకమూర్తి అంటే ఏమిటి? సూక్ష్మ చిదచిద్ విశిష్టమైనటువంటి తిరుమేని కలవాడు అంటే ఈ ప్రపంచం అంతా తనకి తన శరీరంలో చిదచిద్ విశిష్టంగా సూక్ష్మ రూపంలో చేరి ఉన్నవాడు అని అర్థం. ఏహమూర్తి అని. ఇరుమూర్తి. ఇరుమూర్తి అంటే ఆ శరీరం నుంచి అవ్యక్త కార్యమాన
మహదహంకారంగళై వడివాహ ఉడయవన్, అవ్యక్తంగా ఉండేటటువంటి మహత్ అహంకారము మొదలైనటువంటి శరీరంగా కలిగిన వాడు అని అర్థం. మూర్తి అంటే మహదహంకారములు తనకు శరీరముగా కలవాడు అని రెండవ దానికి అర్థం. ఇరుమూర్తి అంటే మూర్తి అంటే ఏమిటంటే సాత్విక, రాజస, తామస రూపంగా ఉండేటటువంటి మూడు మహాన్లు ఉంటాయి. సాత్విక అహంకారము, రాజస అహంకారం, తామస అహంకారం అని మూడు రకాలుగా ఉంటాయి. అలాగా ఉండేటటువంటి వాడు. అలా కాకపోతే వైకారిక, తైజస, భూతాది అని మూడు రకాలైనటువంటి తామస అహంకారాలు ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటినీ తనకు శరీరముగా కలవాడు అని. ఫలమూర్తి అంటే ఇంద్రియములు తనకు శరీరముగా కలవాడు అని అర్థం. ఐందు పోదమాయి, పంచభూతములు తనకు శరీరంగా కలవాడు అని అర్థం. ఎరండు సుడరాగి, సూర్యచంద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ తనకు శరీరంగా కలవాడు అని. అరువాహి, వాటన్నిటికీ అంతరాత్మగా ఉండి ప్రవేశించి ఉన్నవాడు అని అర్థం, వాటిని రక్షించేవాడు అని. నాహం ఏరి, ఆదిశేషుల వారిని అధిరోహించి నడుక్కడలు, పాల సముద్రం మధ్యలో తుయిన్న శయనించిన నారాయణనే, ఓ నారాయణమూర్తి, ఉన్ నీ యొక్క ఆహం శరీరము, మొత్తం అహత్తి నా మనస్సులో, అడక్కి నా మనసులో ఇమిడ్చి అని అర్థం, అణిగి ఉండేటట్టుగా చేసి, ఆది ఎల్లల్ నా ఆత్మ అనేటటువంటిది మాయత్తదే దుఃఖాన్ని పోగొట్టుకున్నది. மாயத்தளென்னிவாய் முலதந்த மாயப்பேயர் மாயத்த ஆயமாயினே மாமனனே மாதவ போத்தன் மாலை கொண்டு உன்னை போதால் வணங்கேனேலும் நன் போத்தன் மாலை நெடுமுடிக்கு புனையங்கண்ணி எனதுயரே. మాయిత్తల్ ఎన్ని వాయి ములయై, కృష్ణ పరమాత్మను లేకుండా చేద్దాము, మాయిత్తల్ అంటే ఆయనని ముగించేద్దాం ఆయన పని అని ఎన్ని తలచి, వాయి ములై అధరంలో, ములై ఉయిర్ మాయిత్త ఆయన్ పోతనని చంపేద్దాము, ఆయన ఆ పోతనని చంపేద్దాం అనుకుంది, ఈయన దాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు. అలా అనుకుని ఏం చేశాడు, తిరుప్పవళత్తిలే ములయై తంద, పోతనేమనుకుంది ఈయన్ని లేకుండా చేద్దాం అనుకుని ఆ ఉద్దేశంతో నోట్లో పాల ఇవ్వడం కోసంగా వక్షస్థలాన్ని పెట్టింది. పెడితే మాయం పేయి ఉయర్ మాయత్త, మాయావేషము ధరించి వచ్చిన పేయి, పిచాచి రూపంలో ఉండేటటువంటి ఆ పూతన యొక్క ఉయిర్ ప్రాణాన్ని మాయిత్త సంహరించినవాడు, లేకుండా చేసినవాడు. ఆయన్ ఎవరండి ఇలా చేసినవాడు, గోపాల బాలుడు. ఆయన్ మాధవా, ఓ శ్రీయప్పతి, ఉన్నై నిన్ను పూత్తన్మాలై కొండు, విలక్షణమైనటువంటి పుష్పాలతో కూడి ఉన్న చల్లనైనటువంటి మాలని ధరించి తీసుకుని పోదు, నువ్వు ఉండేటటువంటి స్థితికి అనుగుణంగా వణంగే నేలం, నిన్ను సేవించలేకపోయినప్పటికీ నిన్ పూత్తన్మాలయి నీ యొక్క పుష్పమయమైనటువంటి చల్లనైనటువంటి మాల చేత అలంకృతమైనటువంటి నెడుముడికి కిరీటానికి పునయం అలంకారంగా సమర్పించే కన్ని మాల ఎనది ఉయరే నా యొక్క ప్రాణమే, ఆ ప్రాణమే నీ కిరీటానికి అలంకారంగా సమర్పించేటటువంటి చల్లటి మాల అని ఈ పాసురంలో చెబుతున్నారు. కన్ని ఎనదుయర్ కాదల్ కనగచ్చోది ముడుముతల ఎన్నిల్ పలహలంగళం ఏలుమాడియమోదే నన్ని మూవలహన్ నవిత్తం కీర్తియమోదే కన్ననింబిరానెమ్మాన్ కాలచక్రత్తానికే. కాలచక్రత్తాన్ని కాల నిర్వాహకంగా ఉండేటటువంటి చక్రాన్ని ఆయుధంగా కలిగిన వాడు. యమ్మాన్ని నాకు స్వామి అయిన వాడు. ఎంబిరాన్ ఉపకారకుడైన వాడు అయిన కన్ననుక్కి కృష్ణ పరమాత్మకు ఎనదు ఉయర్నా యొక్క ఆత్మ కన్ని కాదల్ శిరసా ధరించే మాల, కాదల్ ప్రేమ, కనకం బంగారమయమైన, సోది గొప్ప కాంతి కలిగిన, ముడి మొదల కిరీటము మొదలైనటువంటి, ఎన్నిల్ లెక్కలేనటువంటి, పల్ కలంగళం ఆభరణ జాతము, ఏలుం ఆడుం అహుదే ఆయన యొక్క పరత్వ సూచకంగా ఉండేటటువంటి పీతాంబరము,
ఆడయం అన్నమాట. ఏలుం ఆడయం అహుదే. ఆడయి అంటే వస్త్రం, పీతాంబరం అన్నమాట. అది మూవులహం నన్ని త్రివిధాత్మవర్గాల్ని సమర్పించి నవిత్తుం కీర్తియం అహుదే పొగడదగినటువంటి కీర్తి కూడా అది. ఈ పాసురంలో ఆళ్వారి యొక్క ప్రణయత్వం చెప్పబడుతోంది. సర్వేశ్వరుడి యొక్క ప్రణయత్వం ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు ఆళ్వార్ల ప్రణయత్వం చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ ఆళ్వార్లు కూడా ప్రేమించేటట్టుగా చేసేసింది అని అప్రయత్నంగా జరిగిపోయింది ఇది అని చెబుతున్నారన్నమాట. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కాలశక్కరత్తుడు వెణ్సంగం కయ్యేందినాయ్ ஞாலமுத்து முந்துமிண்ட நாராயணனே என்னெல்லி ஓலமிட்டு நான் அழத்தால் ஒன்னும் வாராயாகிலும் கோலமாமென் சென்னிக்கு உன் கமலமன்ன புறக்கடலே. కాలచక్రతుడు, కాలం చక్రం. ఇంతకు ముందు పాసురంలో కాలచక్రం అంటే ఏం చెప్పారు? కాలాన్ని నడిపించేటటువంటి చక్రం అని చెప్పారు. ఇప్పుడు కాలచక్రం అంటే మళ్ళీ ఇందులోని కాలచక్రం అని ప్రయోగించారు. ఏమిటండి అంటే కాలం అంటే యముడు. యముడు వలె శత్రువులను సంహరించేటటువంటి చక్రతుడు చక్రాయుధంతో, వెణ్సెంగు తెల్లగా ఉండేటటువంటి పాంచజన్యంతో, అంకయ్యేందినాయి ఈ రెండింటిని తన అందమైన చేతిలో ధరించిన వాడు. ఏందినాయి అంటే ధరించిన వాడు అని అర్థం. జ్ఞాలం ముత్తుం ఉండు ఉమింద. జ్ఞానం అంటే భూమిని అంతటిని, ముత్తుం అంటే మొత్తం ఏది వదలకుండా, ఉండు భుజించి తన గర్భంలో పెట్టుకున్నవాడు, ఉమింద తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేసినవాడు. నారాయణనే నిరుపాధికమైన బంధుత్వం కలిగినటువంటి వాడు. ఎన్నెన్ని అని ఆ పరమాత్మ యొక్క స్వభావాన్ని చెప్పి ఓలమిట్టు నేను గట్టిగా అరిచి ఆక్రందించాను అర్థం. నాన్ అழத்தால் నేను పిలిచినచో, ఒన్నుం వారాయాహిలుం కొంచెం కూడా రాకుండా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఎన్ సెన్నిక్ నా యొక్క శిరస్సుకు, ఉన్ కమలమన్నా ఓ స్వామి నీ యొక్క శేషైన నీ యొక్క కమలమన్నా కమలమూలే నిరతిశయ భోగ్యమైనటువంటి కొరకడల్ శబ్దించేటటువంటి మువ్వల కలిగిన కళల్ పాదార విందములు కోలమాం అలంకారం అవుతాయి. వచ్చినా రాకపోయినా నీ పాదాలే నా శిరస్సుకి అలంకారములు అని చెప్తున్నారు. కొరకడల్கள் நீட்டிமன் கொண்ட கோலபாமன குரகடல் கைகூப்புவார்கள் கூட நின்னமாயனே உரகொள் பூவுநீரும் கொண்டு ஏத்த மாட்டேனேலும் உன் நுரகொள் சோதி తిరుగురువం ఎన్నదా విమేలదే. కురై అంటే శబ్దించేటటువంటి అని, కడల్హల్ పాదార విందాల్ని, నీటి చాచి, మణ్కొండ భూమినంతటిని స్వీకరించినటువంటి, కోలం అందమైనటువంటి వామన స్వామి, కొరగడల్ కైహూప్పువారుగల్ శబ్దించేటటువంటి నీ యొక్క పాదార విందాలకి దాసోహం చేసేటటువంటి వారు, కూడా నిన్న మాయనే అలాంటి వారు తననే పొందేటట్టుగా ఉపాయంగా నిలిచి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన వైభవం కలిగిన ఓ స్వామి. విరహొళ్ బాగా పరిమళభరితమైనటువంటి పువ్వు పుష్పమును, నీరు అలాగే నీటిని కొండు స్వీకరించి, ఏత్త మాట్టేనేలు నిన్ను ఆరాధించలేకపోయినప్పటికీ, ఊరైహొళ్ సోది ఊరై చక్కటి శ్రీ సూక్తులతోటి, కొళ్ సోది అపరిచ్ఛేద్యమైనటు నీ యొక్క తేజస్సుని, ఉన్ నీ యొక్క తిరువురువం నీ యొక్క తిరుమేనిని, ఎన్నదా అవిమేలదు నా మీదే ఆధారపడి ఉన్నదయ్యా అని చెబుతున్నారు పాసురంలో. ఎన్నదా విమేలయాయ్ ఏరుహొళ్ ఏడులహముం துன்னுமுத்துமாகி நின்ன சோதி ஞானமூர்த்தியாய் உன்னதன்னையாவியும் என்னதுன்னதாவியும் என்ன வண்ணமே நின்னாய் ఎన్ని ఉరక్క వల్లేనే. ఎన్నదు ఆవి మేలయాయ్ నా యొక్క ఆత్మ విషయంగా, మేలంటే పైన అని, ఎన్నదు అంటే నా యొక్క, ఆవి అంటే ఆత్మ, మేలంటే పైన అంటే నా ఆత్మ విషయంగా, ఏరుహొళ్ ఏడు లహము, ఏరుహొళ్ చాలా ఉజ్వలమైనటువంటి స్వభావం కలిగిన, ఏడు లహము ఏడు లోకాలు,
తున్ను ముత్తు మాహి నిన్న. ఆ 7 లోకాల్లో పూర్తిగా నిండుగా అన్ని పదార్థములు యందు వ్యాపించి నిన్న నిలచి ఉన్న సోధి జ్ఞానమూర్తియాయి జ్యోతిస్వరూపుడుగా ఉండేటటువంటి జ్ఞానం కలిగిన మూర్తియాయి రూపం కలిగిన వాడు. ఎన్నదావి నా యొక్క ఆత్మస్వరూపము ఉన్నదం అది నీకు భోగ్యం. ఉన్నదావి నీ యొక్క ఆత్మస్వరూపము ఎన్నదం నాకు భోగ్యం. ఎన్నవన్నమే ఈ విధంగానే నిన్నాయి ఉన్నమ్మ ఇద్దరం కూడా ఎన్ని ఉరక్కవల్లే ఈ విధంగా మన ఇద్దరి పరిస్థితి ఉంది అని మాటలతోటి నేను చెప్పలేను అంటున్నారు. చూడండి వ్యాఖ్యానం. ఉరక్కవల్లేనల్లేనున్నడప్పిల్ కీర్తె వెள்ளత్తిన్ కరక్కడెన్ని సెల్వన్నాన్ కాదల్ మయ్యలేరినేన్ புறப்பிலாத பரம்பரனே பொய்யிலாத பரஞ்சுடரே இரத்து நல்லமேன் மக்களேத்த యానుమెత్తినేన్ ఉరక్కవల్లేన్ అల్లేన్. ఓ స్వామి, నీ యొక్క ప్రణయత్వం అనే గుణాన్ని చెప్పడానికి అల్లేన్ వల్లేన్ అల్లేన్ చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని కాను. వల్లేన్ అంటే సమర్థుణ్ణి అని అర్థం. వల్లేన్ అల్లేన్ ఆ సామర్థ్యం కలిగిన వాడిని కాను అంటున్నారు. అయితే ఏమిటి అంటే ఉలప్పిల్ ఉన్ కీర్తి. ఉలప్పు అంటే పూర్తి అన్నమాట. పూర్తి అంటే అంతములేని. అంతములేని ఉలప్పు ఇల్ అంతములేని ఉన్ కీర్తి నీ యొక్క ప్రణయత్వం అనే గుణం యొక్క వైభవం. వెళ్ళత్తిన్ ఆ వైభవం అనే సముద్రం యొక్క కరక్కణ్ నాణ్యన్ని ఆ గట్టు దగ్గరే నేను ఉన్నాను. సెల్వన్ అలాంటి వాణ్ణి. కాదల్ నా యొక్క ప్రేమ చేత మయ్యలేరి నేను కలతని పొందున్నాను. పురప్పిలాగా అసత్యము లేనటువంటి పరంపరనే పరాత్పరుడా. పొయ్యిలాద పరంచుడరే అబద్ధం లేనటువంటి అసత్యము లేనటువంటి గొప్ప కాంతి కలిగిన వాడా. నల్ల మేల్ మక్కల్ విలక్షణ జ్ఞానమే స్వభావంగా కలిగిన సర్వోత్కృష్టులైనటువంటి మక్కల్ మనుషులు నిత్యసూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రత్తి చెప్పి అంటే ఘోషించి అని అర్థం. ఏత్త నిన్ను స్తోత్రం చేయగా యానం ప్రేమపరసనేటువంటి నేను కూడా ఎత్తి నేనెత్తనై చెప్పానంతే తప్ప నీ వైభవాన్ని పూర్తిగా చెప్పగలనని మాత్రం నేను చెప్పలేదు అని అర్థం. యానుమేత్తినేన్ ఏడులహం ముత్తుమేత్తి పెన్నయం దానిమేత్తలం తన్నయేత్తవేద వెంగేధం తేనుం పాలం కన్నలం మౌదమాహ తిత్తిప్ప యానం ఎంబిరానై ఏత్తినేన్ యాను ఇవానే. యానం పరమాత్మ చేత గొప్ప జ్ఞానాన్ని పొందిన నేను ఏత్తి స్తోత్రం చేసి ముత్తుం 7 లోహం ఎత్తి సకల మొత్తం 7 లోకాలు అంటే చేతనాచేతనమని ఎత్తి స్తోత్రం చేసిన పెన్నయం ఆ పైన తాను పరమాత్మ కూడా ఏత్తిலும் ఏత్తినాలు స్తోత్రం చేసిన తన్నై ఏత్తవేత్త అపరిచ్ఛిన్నమైనటువంటి తన యొక్క వైభవంలో ఒక విషయాన్ని కూడా చెప్పి ఎంగేధం ఎక్కడ పూర్తి చేయలేము. తేను పాలు కన్నలు అముదుమాహి తేనె పాలు చెరుకు రసము అమృతము వలె తిత్తిప్ప పరమభోగ్యమైనటువంటి ఆ పరమాత్మ ఎంబిరానయ్యై నాకు ఉపకారకుడైనటువంటి ఆ స్వామిని నేను ఉయ్వాన్ ఉజ్జీవించడం కోసం యానం ఎత్తినే నేనును స్తోత్రం చేయుచున్నాను అంతే తప్ప పూర్తిగా చెప్పగలనని మాత్రం కాదు అని. உயுபாயமத்தன்மதேரி கண்ணனன் கடல்கள் மேல் செய்யதாமரப் பழனா தென்னன் குருகூரு சிறகோபன் பொய்யில் பாடலாயிரத்துள் இவையும் 10 வல்லார்கள் வையம் மன்னி வீத்திருந்தி విణుమాళ్వర్ మన్నుడే. ఉయ్ ఉపాయం ఉయ్ అంటే ఉజ్జీవించేటటువంటి ఉపాయం ఉపాయము అంటే ఉజ్జీవన ఉపాయము. మత్తెన్మై మత్తు వేరొకటి ఎన్మై లేదు అని తేరి అని నిశ్చయించి కണ്ണన్ కృష్ణ పరమాత్మ యొక్క వన్ పరమభోగ్యమైన కడల్హల్ మేల్ పాదార విందాల విషయంగా చెయ్య తామరై పడనం ఎర్రగా ఉండేటటువంటి తామరలతో కూడి ఉండేటటువంటి చెరువులు కలిగిన తెన్నన్ కురుహూర్ దక్షిణ దిక్కులో ఉండేటటువంటి అందరి చేత పొగడదగేటటువంటి
కురుహూర్ ఆళ్వారి తిరునగరి నిర్వాహకులుగా ఉండేటటువంటి శటహోపన్ నమ్మాళ్వార్ల యొక్క పొయ్ ఇల్ పాడల్ పొయ్ అంటే అసత్యం, ఇల్ అంటే లేకపోవడం, అసత్యము లేని పాడల్ పాటలుగా ఉండే పాసురాలుగా ఉండే ఆయిరత్తుల్ 1000 పాసురాలుగా ఉండే తిరువామిడి దివ్య ప్రబంధంలో యువభత్వం ఈ 10 పాసురాల్ని వల్ల అర్హల్ ఎవరైతే అర్థానుసంధానంతో గురుముఖత అధ్యయనం చేస్తారో వారు వయ్యమ్మన్ని భూమిలో చాలా కాలం స్థిరంగా ఉండి వీత్తిరుందు తమ యొక్క గొప్పతనం అందరికీ తెలిసేట్టుగా భూమిలో వెంచేసి ఉండి మಣ್ಣోడే విండు ఆళ్వర్ ఈ లీలా విభూతితో పాటుగా అంటే భూమితో పాటుగా మణ్ అంటే భూమి అన్నమాట, మట్టి అంటే భూమి అని అర్థం. భూమితో పాటుగా విండు పరమపదాన్ని కూడా ఆళ్వర్ ఏలుకొంటారు అని చెబుతున్నారు. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜர்.